దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా అల్లూరు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో సూలూరుపేట ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అనిల్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి దేశానికే ఆదర్శమని, ఆయన తెచ్చిన అనేక సంక్షేమ పథకాలు అటు తెలంగాణలోనూ ఇతర రాష్ట్రాల్లోనూ అమలవుతున్నాయని తెలిపారు. రాజకీయానికి వన్నె తెచ్చిన మహామనిషి పెద్దాయన వైఎస్ రాజశేఖరరెడ్డి అని తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తలపెట్టిన రాష్ట్ర అభివృద్ధి, అనేక సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పాలన రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, ఖచ్చితంగా 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం, రాష్ట్ర అభివృద్ధి జరగడం ఖచ్చితంగా జరుగుతుందని అనిల్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీతోనూ పట్టణ అధ్యక్షులు కృపాకర్ రెడ్డి, మీజూరు రామకృష్ణారెడ్డి, అలవల సురేష్, స్వామిరెడ్డి, తూపాకుల ప్రసాద్, ఐతా శ్రీధర్, పముజుల విజయలక్ష్మి, ముంగర అమరావతి, బందిలి మహేష్, రాకేష్ యాదవ్ మరియు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా పెద్దాయన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు పార్టీ ఆఫీసులో ఆయన చిత్రపటానికి మాలేసి ఆయన్ని ఒకసారి స్మరించుకోవడం జరిగింది. ఎన్ని సంవత్సరాలైనా, ఎంత కాలమైనా కూడా ఇప్పటికీ ఎప్పటికీ ప్రజల గుండెల్లో సుస్థిరతని ఏర్పరచుకున్నటువంటి నాయకుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఏదన్నా కూడా ఒక చరిత్రే. ఆయన పాలన అంతా కూడా ఒక స్వర్ణయుగం. ఏదైనా చెప్పాడు అంటే అది చేయాల్సిందే. అందుకే ఆయనకు ఒక స్లోగన్ ఉంది, మాట తప్పడు, మడిమ తిప్పడు, నేను విన్నాను, నేను ఉన్నాను. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి పెద్దలు చెప్పినటువంటి మాటలు. ఎన్నో ఈరోజు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి ఎంతో గొప్పగా చెప్తుంటే ఎంతో గర్వంగా ఉంటది. పెద్ద ఆయన పేద ప్రజల కోసం ఆయన పడినటువంటి తపన, ఆయన పడినటువంటి ఆవేదన చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం ఆయన పాలన అనేది. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశారు, ఈరోజు జరుగుతున్నటువంటి కూటమి పాలన చూస్తున్నారు. ఎంత వ్యత్యాసం మీకే అర్థమవుతుంది. అన్ని మోసాలు, దగ, కుట్రలు, నిద్ర లేచింది మొదలుకొని ఏం ప్రజలకు అన్యాయం చేద్దామా అని ఆలోచించడం తప్పితే ఇక్కడ ఎవరైనా సంక్షేమం గురించి కానీ, ప్రజలకు కావాల్సిన అవసరాల గురించి కానీ ఎక్కడైనా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. అంతలా కోవిడ్ లో కూడా అన్ని రాష్ట్రాలు జగన్మోహన్ సాయి చూసాయి. ఇంత కోవిడ్ విపత్కర పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ఎదుర్కొంది, ఇన్ని మరణాలు ఎట్లా తగ్గాయి అనే దాని మీద మీరందరూ కూడా కోవిడ్ సమయంలో జగన్మోహన్ అందించినటువంటి పాలనని మీరందరూ చూశారు. ఈరోజు మనకు వాళ్ళకి ఉండే వ్యత్యాసాన్ని కూడా ఈరోజు ప్రజలు తక్కువ కాలంలోనే గమనించి కూటమి ప్రభుత్వాన్ని చేదరించుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఈరోజు ప్రజలు తిరగబడి ఈరోజు ఏ విధంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకతని వ్యక్తం చేస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. మరొక్కసారి మనం రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ ఆయన చేస్తున్నటువంటి మంచి పనులను మరొక్కసారి గుర్తు చేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వైఎస్ఆర్. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్ లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.